హలో బ్లెస్డ్ పీపుల్, హౌ యూ ఆల్? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాం. మీకోసం ప్రార్థన చేస్తున్నాం. నేను మీ పాస్టర్ హెప్జిబాస్ పార్టీ. వాగ్దానాన్ని మనం చూద్దామా? విలాపవాక్యములు 3వ అధ్యాయము 32వ వచనంలో, ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన జాలిపడే దేవుడు. సర్వకాలము విడనాడడు అంటే అవసరాన్ని బట్టి దేవుడు మనల్ని విడిచిపెడతారని కూడా ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఆయన బాధ పెట్టినను అంటే బాధ పెడతారా అండి? దేవుడు విడిచిపెడతాడా? దేవుడు బాధ పెడతాడా అని క్వశ్చన్ ఉంటుంది. దేవుడు అవసరతను బట్టి విడిచిపెడతారు, దేవుడు అవసరాన్ని బట్టి మనల్ని బాధ పెడతారు. నిజంగా మాట్లాడుకుందామండి, బాధ పెట్టకుండా బాధ లేకుండా ఎవరైనా దేవుని దగ్గరికి రాగలుగుతారా? అనారోగ్యం ఉంటేనో, లేకపోతే అప్పుల బాధలు ఉంటేనో, లేకపోతే మనసులో నెమ్మది లేకపోతేనో, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడే కదా దేవుని దగ్గరికి అందరూ ఆకర్షించబడేది. మరి బాధ పెట్టినను అంటే బాధ పెడితేనే దేవుని దగ్గరికి రాగలుగుతున్నాం. అందుకే దేవుడు కూడా అవసరతను బట్టి బాధ పెట్టే దేవుడు, ఒక కష్టమును అనుకూలించే దేవుడు, ఒక బాధను నిందను అప్పగించే దేవుడు. ఎందుకంటే అవసరము కనుక. అందుకే ఆ బాధ పెట్టినా కూడా తన కృపా సమృద్ధిని బట్టి ఆయన జాలిపడే దేవుడు. ఆయన హీ ఈస్ కంపాషనేట్ గాడ్ ఈస్ కంపాషన్. సో ఆయన జాలిపడే దేవుడు కనుక మీరు ఎప్పుడు బాధలోనే ఉండడం, ఎప్పుడు ఏడుస్తూనే ఉండటం, ఎప్పుడు కొట్టబడుతూనే అవమానాలతోనే ఉండటం దేవునికి ఇష్టమైంది కాదు. ఆయన బాధ పెడతారు కానీ ఆయన జాలిపడే దేవుడు కూడా, విడిచిపెట్టే దేవుడు కానీ మరలా నిన్ను హత్తుకునే దేవుడు కూడా ఆయనే. కనుక మీకున్న పరిస్థితులను బట్టి ఒకవేళ ఇలానే అనుకుంటున్నారేమో, దేవుడు నన్ను విడిచిపెట్టారు, దేవుడు నన్ను కనికరించట్లేదు, దేవుడు నన్ను బాధిస్తున్నారు, నన్ను ప్రతిసారి మాటికి నాకు బాధ కలుగు చేస్తున్నారు, దేవుడు ఎందుకు తప్పించట్లేదని ఒకవేళ కృంగిపోతున్నారేమో, ఈ వాగ్దానం మీ కొరకే. దేవుడు బాధ పెట్టినా ఆయన సర్వకాలం బాధ పెట్టడు కానీ అవసరాన్ని బట్టి బాధపడి అయినను కూడా జాలిపడే దేవుడు కనుక ఆయన జాలి కొరకు కనిపెడదాం. దేవుని అర్థం, ప్రభావ కనికరము గల దేవుడు కదా, జాలి గల దేవుడు, నా పరిస్థితుల మీదుగా జాలి చూపించండి, నన్ను కూడా విడిపించండి, నన్ను కూడా కరుణించండి ప్రభావ అని ప్రార్థించండి. ఈ వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేర్చి మీకున్న పరిస్థితులన్నిటి కూడా అనుకూలపరిచి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.